ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రులు చెబితే జరగని పనులు అధికారులతో అవుతున్నాయా? అందుకే కాంట్రాక్టర్లు ఆఫీసర్లని ఆశ్రయించి పనులు చేయించుకుంటున్నారా? మినిస్టర్లు చెబితే నిబంధనలు ఒప్పుకోవన్న అధికారులు ఓ ఆఫీసర్ చెప్పగానే బిల్లులు మంజూరు చేయడాన్ని ఎలా చూడాలి? చేతులు తడిపితే పనులు జరుగుతున్నాయని కాంట్రాక్టర్లు చెప్పడం పాలకపక్షానికి ఇబ్బందిగా మారిందా? మా ప్రభుత్వంలో ఇంతే అని తెలుగుదేశం నేతలు కామెంట్స్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏపీ సెక్రటేరియట్లో అసలేం జరుగుతోందో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. ధనం మూలం, ఈతం జగత్తు అంటారు. డబ్బులిస్తే ఏ పనైనా ఇట్టే జరుగుతుంది. ఏపీ సెక్రటేరియట్లో ఇదే పరిస్థితి ఉందట. మంత్రులు చెబితే నిబంధనలు ఒప్పుకోవని రూల్స్ వల్లవేసిన అధికారులు అదే ఓ ఆఫీసర్ చెప్పగానే కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేయటాన్ని పరిశీలిస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ చిన్న కాంట్రాక్టర్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు పనులు చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా వర్క్స్ చేస్తున్నప్పటికీ పాత బిల్లుల కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. తాను అభిమానించే పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బిల్లులు ఇప్పించాలని సదరు కాంట్రాక్టర్ తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలోని పెద్దలతో పాటు పార్టీ నేతలను కోరారు. బిల్లులు ఇప్పించకపోతే కూతురు పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారట. మంత్రులు, టీడీపీ నేతలు ఇదే అంశంపై అధికారులతో మాట్లాడితే ప్రాధాన్యత క్రమంలో బిల్లు వస్తుందని చెప్పడంతో వారు ఏం చేయలేని పరిస్థితి. దీంతో కాంట్రాక్టర్ సచివాలయంలో ఓ వ్యక్తిని ఆశ్రయించారు. అంతే, వారం రోజుల్లో డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యాయి. ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం సానుభూతి పరులైన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించినంత పనిచేసింది. బిల్లులు ఇవ్వటం లేదని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ లెక్క చేయలేదు. కోర్టు ధిక్కార పిటిషన్ వేస్తే అది కూడా 15% కట్ చేసి కొందరికి చెల్లించింది. ఓ కాంట్రాక్టర్ ఇవ్వకపోవడంతో డీలా పడ్డారు. ఆ లోపు అధికారం చేతులు మారి కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. తాను అభిమానించే సర్కారు వచ్చిందనే ఆనందంతో పార్టీ నేతలను కలిసి బిల్లులు ఇప్పించాలని కోరారు. వారు అధికారులకు ఫోన్ చేశారు. ప్రాధాన్యత క్రమంలోనే చెల్లిస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పడంతో కంగు తిన్నారు. బిల్లు మొత్తం ఎంత, ఎన్ని రోజుల నుంచి పెండింగ్ లో ఉంది వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మంజూరు చేస్తామని వెంటనే ఇవ్వటం సాధ్యం కాదని అధికారులు రూల్స్ వల్లవేశారు. కొందరు మంత్రులు ఫోన్ చేసినా ఇదే విషయం చెప్పడంతో మొత్తానికి ఆ కాంట్రాక్టర్ సచివాలయానికి వెళ్లి ఆరా తీశారు. అవసరం అతన్ని అటువైపు నడిపించింది. సెక్రటేరియట్లో ఓ వ్యక్తిని పట్టుకుని ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశారట. ఎంతో కొంత సమర్పించుకుంటానని చెప్పినట్టు వినిపిస్తోంది. దీంతో ఆ సెక్రటరీ జోక్యం చేసుకుని ఎవరికి చెప్పారో తెలియదు కానీ వారం రోజుల్లో బిల్లు మంజూరైంది. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. కూతురు పెళ్లి సాఫీగా జరిగిపోయింది. ఆ తర్వాత సదరు కాంట్రాక్టర్ టీడీపీ కార్యాలయానికి వచ్చి పార్టీ సానుభూతి పరులకు ఉన్న గౌరవం ఇదా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చి బిల్లు మంజూరు చేయించుకున్నానని కూడా పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. తాను చేసిన పనికి మిగిలింది తక్కువని 5 సంవత్సరాల పాటు బిల్లులు మంజూరు చేయకపోవడంతో వడ్డీ భారంతో అసలుకే ఎసరొచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆనందం లేకుండా పోయిందని, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉందని ప్రశ్నించారట. టీడీపీ సానుభూతి పరుల పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో పోలింగ్ బూతుల దగ్గర ఎవరు నిలబడతారని ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్. 2 గ్రామాలను లీడ్ చేసే తన పరిస్థితే ఇలా ఉంటే సాధారణ కార్యకర్తల సంగతి ఏంటని నిలదీయటంతో పార్టీ నేతలంతా తలలు పట్టుకున్నారు. మా అడ్మినిస్ట్రేషన్ ఇలానే ఉంటుందిలే అని మరో నేత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అదే వైసీపీ పాలనైతే ఆ కాంట్రాక్టర్కు వెంటనే డబ్బులు ఇప్పించేవారని కూడా ఆ నేత వ్యాఖ్యానించారు. దీంతో మిగతా నేతలు కూడా అవును అన్నట్లుగా తల ఊపారని తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తోంది. దీన్ని బట్టి పరిశీలిస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.